హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుందాం. అయితే అతని గురించి మాట్లాడడానికి ఏముంది, రిజర్వేషన్ ఇచ్చాడు, రాజ్యాంగం రాశాడు, అంతే కదా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అంబేద్కర్ అంటే ఓన్లీ రిజర్వేషన్స్, రాజ్యాంగం మాత్రమే కాదు. ముఖ్యంగా అతని గురించి చెప్పాలంటే ఈ దేశంలో అతను పడ్డన్ని అవమానాలు ఎవరు పడలేదు, అతనికి జరిగినన్ని బాధలు ఎవరికి జరగలేదు. అతని విగ్రహాలు పలగొట్టినన్ని విగ్రహాలు ఎవరివి పలగొట్టలేదు, అతని విగ్రహాలు పెట్టినన్ని విగ్రహాలు ఎవరివి పెట్టలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా సెకండ్లో ఉంటాడు, హయ్యెస్ట్ విగ్రహాలు ఉన్న ఒక లీడర్. అయితే విషయంలోకి వెళ్తే ఏంటంటే, అంబేద్కర్ కనుక వేరే క్యాస్ట్లో పుట్టి ఉంటే ఇలాంటి పరిస్థితి అంబేద్కర్కు ఉండేదా? నాకు తెలిసి ఈ పాటికి దేవుడు అయ్యేవాడు. ఎందుకంటే అంబేద్కర్ లాంటి వ్యక్తి ఏ కులం వాళ్ళు కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. సో ఇంకా మనం విషయంలోకి వెళ్తే ఏంటంటే, సరే అంబేద్కర్ రిజర్వేషన్స్ ఇచ్చాడు, రాజ్యాంగం రాశాడు, దాని గురించి చెప్పుకోవడానికి ఏముంది అని చాలామంది అనుకుంటారు. కానీ నేను చాలా చెప్తాను, ఎగ్జాంపుల్గా చెప్తా. విషయం ఏంటంటే, అంబేద్కర్ చేసిన కొన్ని పనులు చెప్తా, ఆయన ఏ ఏ రంగంలో అది చేశాడు. సో ఇదంతా నేను చూసే చెప్తాను. ఎందుకంటే దీన్ని ప్రిపేర్ అయినా తప్పు ఎక్కడ చెప్తానో అన్న చిన్న డౌట్ తోటి మొత్తం చూసే చెప్తాను, ఏమనుకోకండి. ఆల్రెడీ నేను తయారు చేసుకున్న డాక్యుమెంట్ నుండి చూసి చెప్తాను. నేను ఈ చెప్పే విషయంలో మీకు ఎక్కడైనా వీడియో నచ్చినట్లయితే, తెలియని విషయం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా అంబేద్కర్ అంటే ఇష్టపడే వాళ్ళు, అంబేద్కర్ ఇష్టలు మాత్రం ఈ వీడియోని మీ స్టేటస్గా పెట్టుకోండి. ఓకే, ఇక విషయంలోకి వెళ్దాం. అంబేద్కర్ చేసిన పనులు, ఆయన దేనికోసం శ్రమపడ్డాడు గురించి మనం ఈ వీడియోలో మొత్తం ఆయన చేసిన పనులే చెప్తే, దాని ఎక్స్ప్లెనేషన్ కాదు. ఎన్ని రకాలు, ఎన్ని విభాగాలు ఆయన పాత్ర ఉందనేది మీరు తెలుసుకోండి. మొదటగా అందరికీ తెలిసింది రాజ్యాంగ రూపకల్పన. భారత తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన స్వాతంత్రం రావడానికి కంటే ముందే సెంట్రల్ మినిస్టర్గా పనిచేయడం కూడా జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థపై పరిశోధన, రూపాయి సమస్యపై అధ్యయనం చేసి ఆర్బీఐ బ్యాంకు ఏర్పడడానికి సోల్ ఏదైతే ఉందో, ఆర్బీఐ సోల్, ఆ సోల్ ఇచ్చింది అంబేద్కరే. అంటే ఆర్బీఐ ఏర్పడడానికి ఒక కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో రకరకాల వాళ్ళు ఉన్నారు. సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచారు బ్యాంకు. ఫస్ట్ అదొక బ్రిటిష్ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది ఇంపీరియల్ బ్యాంక్ అంటారు అనుకుంటా, కొంచెం సబ్జెక్టు కరెక్షన్. అయితే ఏర్పాటు చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ దాన్ని జాతీయ బ్యాంకుగా, సెంట్రల్ బ్యాంక్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పెట్టాడు. ఆ బ్యాంకు ఏర్పాటు చేసే బ్రిటిష్ వాళ్ళు ఆ సభ్యులకు ఇచ్చిన మొదటి బుక్ ఏంటంటే, మన అంబేద్కర్ గారు రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అండ్ సొల్యూషన్స్ అనే బుక్ వాళ్ళకి ఇచ్చి దీన్ని అధ్యయనం చేయండి అంటారు. అధ్యయనం చేయగా అందులోని ముఖ్యమైన పాయింట్ ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళకి నచ్చి ఆర్బీఐ బ్యాంక్ ఏర్పడడానికి గల మూల సూత్రంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ సమస్యపై అధ్యయనం, అదే బుక్లో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్థిక విశ్లేషణ, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై అధ్యయనం, రాష్ట్రాల ఆర్థిక వనరులపై అధ్యయనం. ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే ఇది ఏదో నేను చదువుకుంటూ వెళ్తున్నాను కాదు, ఆయన చేసిన పనులు ఇవన్నీ. ప్రజా ఆర్థిక వ్యవస్థపై పరిశోధన, ఆర్థిక ప్రణాళికకు మద్దతు, పారిశ్రామీకరణకు మద్దతు, భారీ పరిశ్రమ అభివృద్ధికి మద్దతు, వ్యవసాయంపై జనాభా ఒత్తిడిని తగ్గించే యోచన, పారిశ్రామికీకరణ ద్వారా ఉపాధి పెంచే ఆలోచన, పట్టణీకరణపై ఆర్థిక ఆలోచనలు, జలవనరుల జాతీయ ప్రణాళికపై కృషి. సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ అని మనకి ఇప్పటికీ ఉంది, అది అంబేద్కర్ గారే ఏర్పరిచారు. ఇంకా చాలా ఉన్నాయి. సాగునీరు, విద్యుత్, వరద నియంత్రణను కలిపిన ప్రాజెక్టుల ఆలోచన. ఈ దేశంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కట్టడం వెనుక, ప్రాజెక్టుల వెనుక అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఉంది. అంతేకాకుండా ఆయన మన అప్పటి గవర్నమెంట్స్ ఇతనైతే అనుకొని అమెరికాకు, వేరే దేశాలకు వెళ్ళి అక్కడ పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి ఆ డిజైన్, ఆ మోడల్ గీసుకొని రమ్మని చెప్పడంతో ఇతను అలా తీసుకువచ్చి మన దామోదర్ వ్యాలీ అభివృద్ధి ప్రణాళికలో ఆ దామోదర్ వ్యాలీ ప్రాజెక్టుకు ఇతను చాలా కృషి చేశాడు.
మహానంది వ్యాలీ ఇవన్నీ నార్త్ సైడ్ ఉంటాయి, మన తెలుగు వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలిస్తే ఇంకా బెటర్. సన్ రివర్ వ్యాలీ ప్రాజెక్టుపై కృషి, ఒరిస్సా నది ప్రాజెక్టులపై కృషి, అంతర్రాష్ట్ర నదీ జలాల ప్రణాళికపై ఆలోచనలు. మన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులు గారా ఇలా ఉంటాయి కదా, సో దాని గురించి కూడా ఇలా డిస్కస్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు వస్తాయని. నీటి వనరులపై కేంద్ర స్థాయి ప్రణాళికకు మద్దతు. ఇప్పుడు మన మెడిగడ్డలా అయినప్పుడు కేంద్రమే వచ్చి మనకు అవన్నీ డిస్కస్ చేసి వెళ్ళింది కదా. విద్యుత్ అభివృద్ధిపై కృషి. అప్పట్లో విద్యుత్ అసలు చాలా అంటే చాలా తక్కువ, ఎందుకంటే అంబేద్కర్ గారే దీపం కింద చదువుకున్నారని మనం విన్నాం. సో విద్యుత్ అభివృద్ధిపై కృషి. అంతేకాదు, వీళ్ళు ప్రాజెక్ట్ ఎలా కట్టడం జరిగిందంటే కేవలం నదులకు వ్యవసాయానికి మాత్రమే కాదు. సో వ్యవసాయానికి ఇచ్చే నీరు వ్యవసాయానికి ఇచ్చేవారు, పరిశ్రమలకు పంపేవారు. అంతేకాదు, ఈ నీరు వల్ల పరిశ్రమలకు అవసరమయ్యే కరెంటు తయారు చేసి పరిశ్రమలకు ఇచ్చేవారు. ఐడియా చూడండి. ఇది ఎప్పుడు ఆ సమయంలో, అంటే అంబేద్కర్ గారు బతుకున్న సమయం అంటే మీరు అర్థం చేసుకోండి. ఆ సమయంలో విద్యుత్ అగ్రికల్చర్కి ఇవ్వాలి, తాగడానికి ఇవ్వాలి, పరిశ్రమలకు ఇవ్వాలి. అంతేకాదు, పరిశ్రమలకు అవసరమైన కరెంటు కూడా ఈ నీళ్ళతోనే తయారు చేయాలనే ఐడియా ఏదైతే ఉందో అది అసలు సూపర్. జాతీయ విద్యుత్ విధానానికి మద్దతు. అసలు ఈ దేశానికి ఏమేం కావాలో అన్నీ చేసిండు ఫ్రెండ్స్. ఇది ఒక్కటి చేసిండు, రెండు లెక్క పెట్టడం కాదు. దేశం కోసం ఒకసారి చూడండి, ఒక్క మనిషి చేసిన పనులు ఇవన్నీ. పవర్ గ్రిడ్ భావనకు మద్దతు. కార్మికుల 8 గంటల పని విధానానికి కృషి. రాజ్యాంగం ప్రకారం 8 గంటల పని చేయాలి. 8 గంటల కంటే ఎక్కువ మంది ఎవరైతే పని చేస్తారో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కార్మిక సంక్షేమ విధానాల రూపకల్పన. కార్మిక విధానాలపై కృషి. మహిళా కార్మికుల పని పరిస్థితి మెరుగుదల. ప్రసూతి ప్రయోజనాల కోసం కృషి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో పెయిడ్ లీవ్స్ ఇవ్వడం అనేది. కార్మిక సంక్షేమ నిధుల ఏర్పాటు. మన కార్మికుల నైపుణ్యం, కార్మికుల ఆరోగ్యం, పారిశ్రామిక వివాదాల పరిష్కారంపై కృషి. సమాన పౌర హక్కుల భావనకు మద్దతు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యత. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ భావనకు మద్దతు. పార్లమెంటరీ అకౌంటబిలిటీకి మద్దతు. పార్లమెంటరీ అకౌంటబిలిటీ అంటే పార్లమెంటులో ఉన్నప్పుడు ప్రజలు అడిగే వాటికి సమాధానాలు చెప్పాలి. ఖచ్చితం అది. అంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాలి అని రాయడం జరిగింది. సో ఈ మధ్య అకౌంటబిలిటీ ఎలా ఉందో మనకు తెలిసిందే CJP వచ్చే వరకు. ఎన్నికల వ్యవస్థకు రాజ్యాంగ పునాది. ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ రచన. ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రావిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా రచన. అసలు ఇంకా కార్మికుల కోసం చాలా అంటే చాలా చేసింది ఫ్రెండ్స్. భారతదేశంలో ఆర్థిక అసమానతపై అధ్యయనం. పేదరిక నిర్మూలనకు పారిశ్రామికీకరణను మార్గంగా చూడడం. సెంట్రల్ బ్యాంకింగ్ అవసరంపై ఆర్థిక విశ్లేషణ. కరెన్సీ నిర్వహణలో ప్రభుత్వ పాత్రపై ఆలోచనలు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి. చివరగా ఆధునిక భారతదేశ నిర్మాణంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం అనే 4 అంశాలను అనుసంధానించిన ఆలోచన వారసత్వం అంబేద్కర్ది. అది ఎప్పటికీ కొనసాగుతుంది, అలాగే కొనసాగాలని కోరుకుంటూ నేను ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో కొంచెం చూసి చదివినట్టు అనిపిస్తుండొచ్చు, కానీ ఎక్కడ తప్పులు చెప్పకూడదనే భావంతో మాత్రమే నేను చూసి అలా చదివానని అంటాను నేను కూడా. ఎందుకంటే అలాగే చెప్పడం కంటే చదివానని అనుకోవచ్చు. నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా, దానికి నన్ను క్షమించండి. కానీ నా ఉద్దేశం ఒకటే, వీడియోను చాలా బాగా చూసే వాళ్ళకు అందించాలి. అంబేద్కర్ గురించి ఇంకా చాలా విషయాలు సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంటే వేరే దేశాల్లో అంబేద్కర్కి ఎందుకు మొక్కుతున్నారు, ఎందుకు విగ్రహాలు పెడుతున్నారు అనే విషయాన్ని వస్తే నాకు ఇవాళ అర్థమైంది. ఒక్క మనిషి ఇన్ని ఎలా చేయగలిగిండు, అసలు ఇతని ఐక్యూ ఎంత, అసలు ఎవరైనా చెక్ చేస్తే బాగుండేది. అది కూడా ఒక షెడ్యూల్ క్యాస్ట్లో పుట్టిన మనిషి, అసలు అతన్ని ముట్టుకోవడానికి, తాగడానికి, నిలడానికి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్న మనిషి ఇంత అవుట్స్పోకెన్గా మాట్లాడి, ఇంత రీచ్ అయ్యి ప్రజలకు ఇంత రాజ్యాంగం రాసి ఇన్ని రకాలుగా ఆలోచన చాలా గ్రేట్. అది నిజంగా వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అంబేద్కరిస్టులు అయితే కనీసం వీడియోని ఎంకరేజ్ చేయండి. చాలామంది చూడకపోవచ్చు వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.